దేవుడు ఇద్దరా ముగ్గురా అనే మరి సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. అరే రారా నిన్ను 2 నిమిషాల్లో మట్టి కనిపిస్తాను ఒక ఆయన, అరే రారా అని చెప్పి ఇంకో ఆయన, 2 నిమిషాలు కాదు ఒక్క క్షణం చాలు నిన్ను మట్టి కనిపించడానికి అని మరొక ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడని ఒక ఆయన, లేదు ఆయన ఉన్నవాడని ఒక ఆయన. ఆ విధంగా హల్లెలూయా మరి 2 ఒకే ఇంట్లో ఉన్న ప్రజల మధ్యలో హల్లెలూయా ఒకే ఇల్లు అంటే BOUI పిడి సుందరరావు స్థాపించిన ఒక సంస్థ ఇది. హల్లెలూయా. అందులో నుంచి తయారైన కొందరు మరి సపరేట్ అయ్యి మరి పిడి సుందరరావుకి ఏం తెలియదని వారు ముగ్గురు దేవుడిని నమ్ముతున్నారని, లేకపోతే యేసుక్రీస్తును వారు తక్కువ చేస్తున్నారని. హల్లెలూయా. మరి ఆ విధంగా ఈరోజు యూట్యూబ్ నిండా మరి దేవుడు ముగ్గురా, ఇద్దరా, నలుగురా, 7గురా అనే సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. కానీ దేవుని యొక్క మహా అద్భుతమైన కృప వింటున్నారు అందరూ. పిడి సుందరరావుకు దేవుడు ఆ ప్రత్యక్షతనివ్వలేదు, ఆ యొక్క వంశీకి ఆయన ఆ ప్రత్యక్షతనివ్వలేదు. హల్లెలూయా. ఆ యొక్క మరి కుంటం ఎడ్వర్డ్ విలియం కైనా ఆ ప్రత్యక్షత ఇవ్వలేదు ఆయన. ఆ హైదరాబాద్ ఓఫిర్ తాతకైనా బయలుపాటు ఇవ్వలేదు ఆయన. సోదరులారా ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, పిడి సుందరరావు ఒక మాట ఆయన సెలవిచ్చాడంటే ఆయన దగ్గరికి మరి తెలంగాణ, ఆంధ్ర నుంచి చాలా మంది సేవకులు ఆయన్ని చూడడానికి వెళ్తారు. మరి అంత పలుకుబడి ఉన్నది ఆయనకు. కానీ దేవుడు అతనికి వాక్య ప్రత్యక్షతను ఇవ్వలేదు. కానీ నీకు నాకు ఎలాంటి పలుకుబడి లేదు. కానీ సోదరులారా అందుకొరకే మీరు ధన్యులని నేను అంటున్నాను. ఎవరు ధన్యులు? పలుకుబడి ఉన్నవారు కాదండి, వాక్య బయలుపాటు ఉన్నవారు. ఆ రోజు పేతురుకి ఎలాంటి పలుకుబడి లేదు, కానీ వాక్య ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే వారు ఏ రాజకీయ ప్రాపకం కొరకు వారు ప్రయత్నం చేయలేదు, కానీ వారు కేవలం ప్రత్యక్షత కొరకు ఎదురు చూశారు. అందుకొరకే వారు అన్నారు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య చూపు మాటలు గలవాడవు. ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము నాయన? హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎవ్వరికి లేని బయలుపాటు దేవుడు కేవలం తన కుమారులకు ఇచ్చాడు, ఆయన తన కుమార్తెలకు ఇచ్చాడు. ఆయన పిడి సుందరరావు ఎంతో కాలంగా ఆయన సేవలో ఉన్నాడు. ఆయన అయినంత మాత్రమే వాక్య బయలుపాటు ఉన్నదా? ఆ వంశీ అనే వ్యక్తి చాలా చక్కగా మాట్లాడతాడు, మాట్లాడితే ఎంతో వినసొంపుగా ఉంటది, కానీ వాక్య బయలుపాటు శూన్యం. హల్లెలూయా. ప్రసన్న లాజరస్ పిడి సుందరరావు కొడుకు, మరి అతనికి వాక్య బయలుపాటు లేదు. వాళ్ళు ఏమంటున్నారు? తండ్రి అయిన దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగనే కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు సమానమే. హల్లెలూయా. కానీ ముగ్గురు ఉంటే కదా, చెప్పండి, దేవుడు ఒక్కడే. కానీ వాళ్ళేమంటున్నారు? 3 సింహాసనాలు వేసుకొని తండ్రి ఒక పక్క కూర్చున్నాడు, ఆయన పక్కన కుమారుడు కూర్చున్నాడు, ఆయన పక్కన పరిశుద్ధాత్ముడు కూర్చున్నాడు. వారు మాటలలో క్రియలలో సమానంగా ఉన్నారు. కానీ అక్షరాల హల్లెలూయా వారు దేవుని మరి పొగడడం, గణపరచడం మంచిదే, కానీ వారి బయలుపాటు మంచిది కాదు. ఎందుకు వారు బయలుపాటును తప్పిపోయారు? బయలుపాటు ఎవరికి వస్తుంది? తన దాసులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమి చేయడు. హల్లెలూయా. ఈరోజు నీ వంటి నా వంటి పాపరులకైనా ఎట్లా బయలుపాటు ఇచ్చాడు ఆయన? చెప్పండి. విలియం బ్రినామ్ అనే ఈ కాలపు ప్రవక్త ఆయన చేర్చుకోవడం ద్వారా ఈరోజు దేవుడు మనకు బయలుపాటిచ్చాడు. ఆయన నేను ఎవరిని పంపుతున్న వారిని చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకుని వాడగను. హల్లెలూయా. ఎందుకు నన్ను ఆయన గౌరవిస్తున్నాడు? ఆయన పంపించిన ఆయన దాసుని మనం గౌరవించాం కాబట్టి. అందుకొరకే దేవుడు మనకు బయలుపాటిచ్చాడు. ఎందుకు కాలేబు యెహోషువలు దీవించబడ్డారు? ఎందుకంటే వారు మోసేతో నిలబడ్డారు. అందుకొరకే వారిద్దరు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టబడ్డారు. అలాగే ఈ రోజు కూడా నువ్వు ప్రవక్తతో నిలబడితే ఆటోమేటిక్గా నీకు బయలుపాటు ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు ఏ బైబిల్ కళాశాల చేయాల్సిన అవసరం లేదు, ఏ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బయలుపాటిస్తాడు ఆయన. హల్లెలూయా. మరి ఇందాక సోదరులు పాటలు పాడేటప్పుడు నిజంగా ఇంత గొప్ప బయలుపాటు ప్రభు నా వంటి పామరునికి ఇచ్చావు. హల్లెలూయా. మరి కళ్ళలో నీళ్లు తిరిగాయి, ఖచ్చితంగా తిరగాల్సిందే. ఎందుకనగా మనకు అసలు ఏ జ్ఞానం ఉన్నదని బయలుపాటు, ఏ అర్హత ఉన్నదని బయలుపాటు. ఎందుకనగా కేవలం ఆయన కృప. ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆయన తన మనసులో తన ఆలోచనలు ఆయన మన వంటి అజ్ఞానులకైనా బయలుపాటు ఇవ్వడం ఆయన ముందుగా ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పటికైనా మీకు సంతోషం వేయాలి. ప్రభువా వీళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ నాకైతే ఒక సురక్షితమైన వర్తమానం ఇచ్చావు, ఒక గొప్ప బయలుపాటునిచ్చావు. ప్రభువా నీకు వందనములు నాయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మన పోలికలో చేయుదుము. మన పోలికలు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 3 ఉన్నారు, లేదా 2 ఉన్నారు. అంటే మన అంటే 2 ఉన్నట్ట. హల్లెలూయా. చూడండి దేవుడు ఏ విధంగా ఉన్నాడు. ఆయన మన అని చెప్పే ఆయన చూడండి. హల్లెలూయా. ఆయన మరి ఏ విధంగా ఉన్నాడు నీకు అర్థం కావాలంటే చక్కగా నీకు ఆత్మ యొక్క బయలుపాటు కావాలి. ఆత్మ నుంచి ఆ దేవుని దగ్గర నుంచి నీకు ప్రత్యక్షత రావాలి. ఆయన మన పోలిక చొప్పున అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన తనతో తాను మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటిది? ఆయన పోలిక ఆత్మ మరియు లోగస్. వింటున్నారు అందరూ? కానీ పిడి సుందరరావుకి ఎందుకు అర్థమవుతుంది? ఇది వంశీకి ఎందుకు అర్థమవుతుంది? విలియం కుంటం గారికి ఎందుకు అర్థమవుతుంది? ఓఫిర్ గారికి ఎందుకు అర్థమవుతుంది? ప్రియులారా, విలియం బ్రినామ్ ఏమన్నాడంటే త్రిత్వబోధ పాతాళం నుండి వచ్చిందని అన్నాడు ఆయన. అక్షరాల హల్లెలూయా. త్రిత్వబోధ పాతాళం నుండి వచ్చింది, కానీ ఇప్పుడు ఆయన ఒక్కడే. నిజమేనండి? మన పోలిక చొప్పున అంటే ఇంకో దేవుడు ఉన్నాడని కాదు. ఇప్పుడు ఆత్మగా ఉన్న దేవుడిలో ఎవరున్నారంటే ఆ లోగాస్ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తనంతట తాను ఎట్లయితే ఈ ఆత్మ జీవమై ఉన్నాడో చెప్తారా? మరి కాబట్టి ఇప్పుడు ఈ గొప్ప ఆత్మలో నుండి బయటికి ఎవరు వచ్చారు? ఈ గొప్ప లోగాస్ బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చారు ఆత్మలో నుంచి? మొట్టమొదటి మరి భూమికి పునాది వేయబడక ముందు నీవు నన్ను కంటివి, లేకపోతే నన్ను నీవు సృజించితివి అన్నాడు ఆయన. అంటే తయారు చేయబడిన వాడు కాడిన, తయారు చేయబడిన వాడు సృష్టి అవుతాడు. కానీ ఎట్లయితే ఆత్మ తనకు తానుగా ఉన్నాడో అలాగనే ఈ లోగాసు
తనకు తానుగా ఉన్నవాడు ఆయన. నా తండ్రి జీవం కలిగి ఉన్న ప్రకారంగా నేనును జీవం కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటే ఆత్మ. వింటున్నారు అందరూ? దేవుడు అంటే ఆత్మ. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు. కాబట్టి గొప్ప ఈ భూమి ఆకాశంలో పట్టచారిన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే ఆ యొక్క లోగాస్ ఆయన, తనలో ఉన్న ఆ యొక్క లోగాస్ ఆయన బయటకు తీశాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేయాలైనా? భూమిని తయారు చేయాలైనా, ఆకాశాన్ని తయారు చేయాలైనా. ఇప్పుడు ఆయన దేవదూతలను ఆయన పలకాలైన. హల్లెలూయా. ఇదంతా మనం మాట్లాడేది ఎప్పుడు? అణువు పరమాణువు ఆ యొక్క దేవదూతలు ఏది లేనప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన లోపల ఎవరున్నారంటే గొప్ప లోగాస్ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ తండ్రి ఏమయ్యాడంటే తన్ను తాను ఆయన లోగాసులోకి కుమ్మరించుకున్నాడు ఆయన. ఈ ఆత్మ ఇప్పుడు ఇక్కడ లేదు. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడాలంటే, ఈయన ఆలోచనలు బయటికి రావాలంటే ఇప్పుడు పూర్తిగా ఈ ఆత్మ అంతా దేంట్లోకి రావాలి? ఈ లోగాసులోనికి రావాలి, ఈ దేహంలోనికి రావాలి, ఈ కుమారులోనికి రావాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మదేవుడు తన్ను తాను ఆ యొక్క శరీరంలోనికి, ఈ థియోఫనీలోనికి, లోగాసులోనికి కుమ్మరించుకున్నాడో ఇప్పుడు ఈయనకి ఏ పేరు వచ్చింది? కుమారుడు. చెప్పండి, ఏ పేరు వచ్చింది? కుమారుడు అంటే మరొక దేవుడు అని అర్థం కాదండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పలకడం ద్వారా వచ్చినవాడు కాదు. ఆయన తనకు తానుగా ఉన్నవాడు. ఆయన పేతురు గారు అర్థమవుతుందా? దేవుడు ముందుగా ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఆత్మలో ఎవరున్నారు? చూడండి, లోగాస్ లేదా థియోఫనీ లేదా కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన భూమి కలుగునుగా కంటే ఈ ఆత్మ పలకలేవదు, ఈ ఆత్మ మాట్లాడదు. కాబట్టి ఇప్పుడు పలకాలంటే ఆయనకు ఒక దేహం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన తన్ను తానైనా ఒక లోగాసుని తను తాను ఆయన ఎన్మార్పిగా మారాడు. ఆయన తన రూపాన్ని మార్చుకున్నాడు. ఆయన ఎందులోని ఆత్మలో నుంచి ఆయన ఒక దేహంలోనికి మార్చబడ్డాడు. ఆయన ఆ లోగాసుడికి ఆయన తను తాను కుమ్మరించుకున్నాడు. ఆయన అందుకొరకు ఆయనకి ఏ పేరు వచ్చింది? కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని కాదు. ఆ యొక్క రాజమండ్రిలో ఉంటాడు. ప్రియులారా, ఆ ముగ్గురు ఎవరు? ఒకరు తండ్రి అయిన దేవుడు, ఒకరు కుమారుడు అయిన దేవుడు, ఒకడు పరిశుద్ధాత్మ దేవుడు. లేదు నాయన. హల్లెలూయా. కాదండి, సేము సంతానం ఒకే దేవుని చూసింది. సేము ఒక్క దేవుని ఆరాధించిన వాడు. హల్లెలూయా. అబ్రహాము ఒక్కరికే సాగిలపడ్డాడు. నిజమేనా? మనం ఎవరం ఇప్పుడు? అబ్రహాము ఒక్క దేవుని చూస్తే, ఒక్క దేవునికే సాగిలపడితే అబ్రహాము కుమారులమైన మనం ఎంతమందిని చూడాలి? ఒక్క దేవుని మనం చూడాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. యెహోవా అబ్రహాముతో చాలించి వెళ్ళిపోయాడు. యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి. యెహోవానా? యెహోవాలా? ఒక్కడేనా కాదా? ఒక్క దేవుని అబ్రహాము చూశాడు. అంటే ఇప్పుడు ఈ పిడి సుందరరావు అబ్రహాం కంటే ఎక్కువ బయలుపాట. చూడండి, ఈ వంశీకి అబ్రహాం కంటే ఎక్కువ బయలుపాట, పౌలు గారి కంటే ఎక్కువ బయలుపాట, వీళ్ళకి ఓఫీర్ తాతకు అబ్రహాము కంటే ఎక్కువ బయలుపాట. మరి అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఆయన విశ్వాసులకే తండ్రి. ఆయన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఒక్క దేవుని చూసే మరి వీళ్ళు ఎవరు బిడ్డలు? వీళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు. పోనీ వీళ్ళ తండ్రి అయినా సాతాన్ని అడుగుదాం. అరే సైతాన్, మరి ఎంతమంది ఆ దేవుడు అంటే ఒక్కడే. హల్లెలూయా. సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్, ఉన్కా నామ్ జీసస్ క్రైస్ట్, యేసు మసీహ్. హల్లెలూయా. ఆ దయ్యాలన్నాయి, సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకేమి? హల్లెలూయా. నాకు తెలుసు నాయన, మీ తండ్రి అక్కడే ఉండిపోయి నేను పంపించాడు కాదు. పిడి సుందరరావు కైనా చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆ యొక్క ఓఫీర్ కైనా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాస్టర్ కైనా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన తన కుమారులకైనా బయలుపరుచుకుంటాడు. ఇదిగో నా సహోదరులకు నేను నీ నామాన్ని బయలుపరిచి తిని. ఆ రోజు ఆయన తన నామాన్ని సదుకలికి చెప్పలేదు. ఆయన ఆ పరిసలకి చెప్పలేదు. ఆయన కానీ ఎన్నికలో ఉన్న యొక్క పామరులకు బయలుపరిచాడు. ఈ రోజు కూడా అదే సదుకైలు ఉన్నారు, అదే పరిసైలు ఉన్నారు. వారందరికైనా బయలుపరచుకోవట్లేదు, కానీ పామరులమైన మనకు బయలుపరుచుకుంటున్నాడు. ఆయన దైవత్వం అంటే BOI బైబిల్ కళాశాలలో నీకు దైవత్వం బయలుపరచబడుతుందా? గమాలియేలు దగ్గర దైవత్వం బయలుపరచబడిందా? హల్లెలూయా. ఆయన అనుకున్నాడు, మా యెహోవా దేవుడే ఉంటే ఏ సరికొత్త దేవుడు మాకెందుకురా? మా దేవుడు అన్నాడు, నేను తప్ప నీకో వేరొక దేవుడు ఉండరాదు. కానీ ఈ యూదులు ఏమైపోయింది? వీళ్ళకి పిచ్చి పట్టింది. నిజమేనా? యూదులు అంటే ఎవరు? యేసుక్రీస్తుని నమ్మిన యూదులేనా నమ్మింది? యేసుక్రీస్తే దేవుని కుమారుడిని వారు నమ్మారు, యేసుక్రీస్తే యెహోవా అని వారు నమ్మారు. కానీ మా దేవుడు యెహోవా కదా, మరి మనిషిని పట్టుకొని వీళ్ళేమో దేవుడు అంటున్నారు. మా దేవుడు తప్ప మరొకరు ఉండరాదే అని ఆయన ఇప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని నమ్మిన వారిని ఆయన చంపడం మొదలుపెట్టాడు. ఆయన కానీ పౌలు గారికి ఆ యొక్క బయలుపాటు, ఆ యొక్క సంఘ శాఖల్లో, ఆ యొక్క ఆ సన్నిహితుని సభలో బయలుపాటు రాలేదు. నిజమైన. కానీ ఈరోజు బుద్ధి లేని ప్రజలకు పెద్ద బైబిల్ కళాశాల కట్టిన సుందరరావు గారికి బయలుపాటు వస్తుందని నమ్మడం వారి యొక్క అది భ్రమ, వారి యొక్క గుడ్డితనం, అమాయకత్వం అది. హల్లెలూయా. కానీ దేవుడు తన్ను తాను బయలుపరచుకోవడానికి ఆయన యొక్క దమస్కు మార్గంలో కాచుకొని ఉన్నాడు. ఆయన రా నా కుమారుడికి నేను కలుసుకునే సమయం వేళైంది. హల్లెలూయా. ఆ అగ్ని స్తంభం ద్వారా ఆయన గట్టిగా కొట్టాడు. ఆయన ఆ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. ఆయన ఆ అగ్నిని చూడంగానే ఆయనకు అర్థమైపోయింది, ఈ అగ్ని స్తంభంలో ఉన్నది ఒకే ఒక ఆయన, ఆయనే గొప్ప యెహోవా దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆయన అగ్ని స్తంభాన్ని చూసి, ప్రభువా నీవెవడవు అంటే నీ పేరేంటిది? నాయన యెహోవా పంపించిన కుమారుని నాయన అట్లా అన్నాడా? నీవు హింసించుచున్న యేసును అంటే అగ్ని స్తంభంలో ఉన్నది ఆ గొప్ప యేసే. ఆ యెహోవా అంటే ఎవరో కాదు, ఈ యేసే. పోనీ మరి పిడి సుందరరావు గారు, మీరు విలియం నామని వెంబడించకపోయినా దయచేసి నా మాట పౌలు గారిని వెంబడించు. హల్లెలూయా. ఓఫీర్ తాత దయచేసి పౌలు గారిని వెంబడించు, అబ్రహామును వెంబడించు. ఆ సింధూర వనంలోనికి వెళ్ళు, జాగ్రత్తగా నీ కళ్ళద్దాలు పెట్టుకొని చదువు జాగ్రత్తగా. ఆ ముగ్గురులో ఇద్దరు, ఒక ఆయన గాబ్రియేలు, ఒక ఆయన మికాయేలు, ఒక ఆయన యెహోవా దేవుడు. యేసుక్రీస్తు చెప్పలేదా? అబ్రహాము నా దినము చూతులను మిగులు ఎదురు చూచాను, అది చూచి ఆనందించాను. దేవుడు ఎట్లా బయలుపరచబడ్డాడు?
కుమారుడు ద్వారా బయలుపరచబడ్డాడు ఆయన. తన్ను తాను ఆయన ఎవరిలో కుమ్మరించుకున్నాడు? ఆయన కుమారులో కుమ్మరించుకున్నాడు ఆయన. అందుకొరకు ఆయన మన పోలిక చొప్పున, ఆదాము మొట్టమొదటిగా ఆయన ఆత్మలో తయారు చేయబడ్డాడు ఆయన, అలాగే ఆయన ఒక దేహంలో తయారు చేయబడ్డాడు ఆయన. తన పోలిక చొప్పున చేశాడు ఆయన. ఆయన ఏ పోలికలో ఉన్నాడో తన కుమారులను కూడా అదే పోలికలో చేశాడు ఆయన. దాన్ని వీళ్ళకి అర్థం కాక మన పోలిక అంటే బహుళత్వము, త్రిత్వము, త్రియేక, చాలా మంది ఉన్నారు సమానులు, కానీ అది తప్పండి. దేవుని నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దయ్యానికి తెలుసు ఆయన ఎవరు? ఆయన రెండో వాడు మూడో వాడు కాదండి. ఆయనే భూమి ఆకాశం యొక్క సృష్టికర్త. ఓ అతడే దయ్యమున లూసిఫర్ను నిర్మించినది, దేవదూతను కలగజేసినది ఆయనే. హల్లెలూయా. ఆ దయ్యం గుర్తుపట్టింది ఆయన, పరలోకం నుంచి తన్ని వేసింది ఆయనేనని ఆ దయ్యానికి బాగా తెలుసు. నువ్వెవరవో తెలియను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను. ఎవరికి? దయ్యాలకు. కానీ దయ్యాలకు తెలిసింది కానీ ఓఫిర్ గారికి తెలియలే. దయ్యాలకు తెలిసింది కానీ ఈరోజు ఉండే పండితులకు తెలియలేదు. యూట్యూబ్ లో తగలబడి యూట్యూబ్ ఫ్రీగా దొరికిందని అందులో ఏది పడితే పుర్రకి ఏది వస్తే అది విడిచిపెట్టి మాట్లాడమే తరువాయి. హల్లెలూయా. కానీ ఎవరైనా ఆయన క్రీస్తు. ఆయన క్రీస్తు అనగా ఎవరు? దేవుడే. ఆత్మ ఉన్న దేవుడు తన్ను తాను ఆయన ఒక శరీరంలో కుమ్మరించుకున్న ఆ దేవుడు ఆయన. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను. కానీ దయ్యానికి ఉన్న బయలుపాటి రోజు ఉన్నదా? పాస్టర్లకు చెప్తారా? యేసుక్రీస్తు ఎదుట వణికాయా లేదా? ఆయన ఎవరో గుర్తించాయా లేదా? కానీ ఈరోజు పాస్టర్లు యేసుక్రీస్తు ఎవరో గుర్తించలేకపోతున్నారు. అంటే గుర్తించకపోవడానికి గల కారణం ఏదనగా వారు ఎన్నికల్లో లేరు. దేవుడు అని ఎన్నుకోలేదు ఆయన. తన జ్ఞానాన్ని వారికి ఇవ్వడు ఆయన. కానీ సోదరి సోదరులారా, మీరెంతో ధన్యులై ఉన్నారు. ఇప్పటికైనా సంతోషపడండి, ఇప్పటికైనా ఆనందించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్న ఏకైక దేవునికి కుమారుడు ఉన్నాడన్న సంగతి ఆయనకు తెలియదు. ఇంకొక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఆయనకు తెలియకపోతే నీకిట తెలిసింది. ఉన్నట్టు నేను ఎరుగను, విగ్రహమును నిర్మించు వారందరూ. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటే దాని అర్థం ఏంటిది? దేవుడు అనే మాటకు అర్థం ఏంటిది? కుమారుడు కాదండి. దేవుడు అనగా ఆరాధనకు యోగ్యుడు లేదా పాత్రుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుడిగా లేడు. ఆయన ఇప్పుడు ఎట్లున్నాడు? ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎట్లున్నాడు? దేవుడు ఆత్మగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన తన హృదయంలో ఏమనుకున్నాడు? ఆయన తన మనసులో ఏమనుకున్నాడు? ఆయన నేను దేవుడుగా ఉండాలి. ఏం సార్, ఇప్పుడు పిల్లలు పుడితేనే కదా తండ్రి అయ్యేది. ఇప్పుడు పెళ్ళైతేనే కదా భర్తగా బిరుదు వచ్చేది. భార్యాభర్తలని పెళ్ళైన వాళ్ళని అంటారా, కాని వాళ్ళని అంటారా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన తన యొక్క గుణలక్షణంలో ఏమని అనుకున్నాడు? ఆయన నేను దేవుడుగా ఉండాలి. కానీ ఆయన దేవుడుగా లేడు. ఆయన ఇది భూమి ఆకాశం పరమాణు ఏది లేనప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన దేవుడిగా లేడు. ఆయన కేవలం ఒక ఆత్మగా ఆయన ఏలాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కడిగా ఉన్నాడు. ఆయన కానీ ఇప్పుడు ఆయన ఏమని తన లోపల ఏ గుణలక్షణం ఉన్నది? దేవుడుగా ఉండాలని గుణలక్షణం ఉన్నది. ఇప్పుడు ఆయన దేవుడుగా ఉండాలంటే ఇప్పుడు ఆయన ఏం కావాలి? దేవదూతలు కావాలి. ఇప్పుడు దేవదూతలు రావాలంటే హల్లెలూయా ఆయన పలకాలంటే ఆయనకు ఒక నోరు కావాలి, ఆయనకు ఒక దేహం కావాలి. కాబట్టి ఇప్పుడు ఆ గొప్ప ఆత్మలో నుంచి ఇప్పుడు ఆత్మలో ఎవరున్నారు? ఈ గొప్ప థియోఫనీ, గొప్ప లోగాస్ ఉన్నాడు. ఇప్పుడు ఈ లోగాస్ ఆ యొక్క ఆత్మ నుంచి బయటకు వచ్చాడు. నిజమేనా? బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పలకాలు. ఆయన దేవుడుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఆత్మ తన్ను తాను ఈ లోగాసులోనికి కుమ్మరించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి ఇప్పుడు ఆయన ఈ భూమి ఏది లేనప్పుడే దేవదూతలు కలుగును గాకని పలికాడు. ఎవరిలో ఉండి? ఈ కుమారులో ఉండి పలికాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన దేవదూతలు రావడం ద్వారా దేవుడు అయ్యాడు. అంతకుముందు దేవుడు కాడు ఆయన. దేవదూతలు ఎప్పుడైతే యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించడం మొదలు పెట్టాయో అప్పుడు దేవుడు ఆయన. హల్లెలూయా. కానీ ఈ మాత్రం జ్ఞానం మన ఓఫిర్ తాతకున్నదా? కానీ మన వంటి సామాన్యుడికి చూడండి ఎంత అద్భుతమైన కృప. ఆయన ఏమై ఉన్నాడో ఈరోజు తేటగా మనం చూడగలుగుతున్నాం. ఆయన దూతలు కలుగును గాక పలికాడు. ఆయన ఆ దూతలు ఆయన భేదాలను కలగజేశాడు. ఆయన భేదమైన దూతలు రావాలి. నిజమైన మిఖాయిల్ అనే ఒక దూత యుద్ధపు దూతగా ఉండాలి. గాబ్రియల్ ఒక వర్తమానపు దూతగా ఉండాలి. ఆ కెరూబులు శరాబులుగా ఉండాలి. నన్ను ఆరాధించేవి కొన్ని ఉండాలి. ఆయన తన ఆలోచన అంతా ఆయన బయటికి తీశాడు. ఆయన ఎప్పుడైతే ఈ దూతలు వచ్చి ఆయన ఆరాధించడం మొదలు పెట్టాయో ఇప్పుడు ఆయనకి ఏ బిరుదు వచ్చింది? దేవుడు అనే బిరుదు వచ్చింది. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయనలో ఏ గుణ లక్షణం ఉన్నది? చెప్పండి. తండ్రి అనే గుణ లక్షణం ఉన్నది. ఏమున్నదండి? తండ్రి అనే గుణలక్షణం ఉన్నది. ఇప్పుడు ఇక తండ్రి అనే గుణలక్షణాన్ని ఇది బయటికి రావాలంటే ఈ దేవదూతలు ఆయన తండ్రి అని పిలవలేవు. ఆయన దేవదూతలకు ఆయన తండ్రి కాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన తండ్రిగా పిలువబడడం అనేది ఆయనకు ఆశ, ఆయనకు కోరిక, ఆయనకు సంకల్పమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన తండ్రిగా ఉండేదానికి ఆయన హల్లెలూయా ఆదామును ఆయన తన సొంత పోలికలో చేశాడు. ఆయన అప్పుడు ఆయనకి ఏ పేరు వచ్చిందంటే అంతకుముందు దేవుడు, కానీ ఇప్పుడు ఆయన యెహోవా. అర్థమవుతుందా? ఏ పేరు వచ్చింది? యెహోవా అంటే దాని అర్థం కుటుంబం గలవాడు. యెహోవా అనగా సర్వము కలిగిన వాడు, సర్వాధికారి, ఏలువాడు, ప్రభు అని దాని అర్థం. కానీ మర్మాలు ఈ పిల్లకాయలకి ఏం తెలుసు? ముసలి వాళ్ళకి ఏం తెలిసింది? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. త్రియేక దేవుడు నిమిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో పాతాళంలో ముంచుతున్నాను. ఎక్కడ ముంచేది? పాతాళంలో. కానీ నువ్వు ఏ బయలుపాటు కలిగి ఉండాలి? ఈ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు, ఈ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నిన్ను ముంచుట ద్వారా బాప్తిసమిస్తున్నాను. హల్లెలూయా. మరి అమ్మ తేజ బాప్తిసమిస్తున్నాడు ఎక్కడో, అరటి పళ్ళతో పిల్లలు ముట్టించి అమ్మ తేజ గారు ఏమంటున్నాడు? ఆయన నిమిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు తండ్రి యొక్కయు
కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇస్తున్నాడు. అంటే ఆయనకి ఏమర్థం కాలే? దైవత్వం దేవుడు అర్థం కాలేదు. మీకు అర్థమయ్యాడా? మరి మీకు అర్థమయ్యాడా సోదరి? అయితే నువ్వు దేవుని సంతోషంగా ఆరాధించాలి. ప్రభు ఇలాంటి ఎందరో గొప్ప, మీరు ఏదైనా మైకు పట్టుకొని ఒక పాట పాడితే ఎవడైనా వస్తాడండి? కానీ అదే అమ్మ తేజ మైకు పట్టుకుంటే చాలా మంది వస్తారు, ఈడి సుందర వస్తున్నాడంటే చాలా మంది వస్తారు. కానీ వాళ్ళకి లేని బయలుపాటు నీకు ఇచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు మౌనంగా ఉన్నావు? ప్రభు ఈ బయలుపాటు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభు, నీకు స్తోత్రములు తండ్రి.